డాన్ మీడియాకు స్వాగతం. ఎర్రగొండపాలెంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అవగాహన సదస్సు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో మే 13న జరిగే ఎన్నికల సందర్భంగా అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో, విలేకరులతో మాట్లాడిన వైపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ సుదర్శన్, ఆర్ఓ శ్రీలేఖ, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముల నాయక్ ఎన్నికల నియమావళి గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. ఎలక్షన్ సమయంలో డబ్బులు పంచడం నేరమని, రాజ్యాంగం మనకు కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పార్టీలకు సంబంధించి ఏ ఒక్క కలర్ జెండాలను, స్టిక్కర్లను, ఫ్లెక్సీలను ఉంచకూడదన్నారు. అంతేకాకుండా సౌండ్ బాక్సులు, స్క్రోలింగ్ పబ్లిక్ పీసెస్, ప్రజలు గుంపులుగా తిరగడం గాని గోలలు చేయడం కానీ నేరమని, 144 సెక్షన్ అమలులో ఉంటోందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల నియమాలు పాటించని వారిపై కేసులు పెట్టే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో టెంటులు వేయడం గాని భోజనాలు పెట్టించడం గాని నేరమన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలను వాడకూడదని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముల నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.